హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక మంచి సన్నివేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. ఒక ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దయి తన జీవితం ముగిసేంతవరకు ఎలాంటి కష్టాలు పడుతుందో నాకు తెలిసిన కొన్ని మాటలు చెప్పబోతున్నానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. అలాగే షేర్ కూడా చేస్తారనుకుంటున్నాను. ఇలాంటి పిల్లల్ని సొసైటీకి పరిచయం చేస్తే చాలా బాగుంటుందని కూడా ఆశిస్తున్నానండి. ఒక ఆడపిల్ల పుట్టగానే ముఖం మాడుస్తూ ఉంటారు. ఆ విషయం తనకి తెలియక నవ్వుతుంది. ఆడపిల్ల పెరిగే కొద్దీ భారం అనుకుంటారు, కానీ సర్దుకుపోతుంది. పాలు తాగడం మానేయగానే కష్టాలు పడడం నేర్పుతారు. అది కూడా అలవాటు చేసుకుంటుంది. ఎవరినో తెచ్చి నీ జీవితం అంటారు. తల వంచి ఎన్ని కష్టాలు పెట్టినా భరిస్తుంది. అంతేకాకుండా ఎంతో నొప్పిని అనుభవిస్తుంది. ఒకరికి జన్మనిస్తుంది. ఇటు కన్న తల్లిదండ్రులకి బిడ్డగా పేరు తెస్తుంది. అత్తగారింట్లో కోడలిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటుంది. ఇటు తల్లిగా అటు భార్యగా జీవితాన్నే ఇచ్చేస్తుంది. మరి ఇంత చేసిన ఈ ఆడపిల్లకి నువ్వు ఆడపిల్లవే కానీ ఈడపిల్లవు కాదు అంటారు. కట్టుకున్న భర్త ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో అంటాడు. మరి బయట సమాజం ఏమో చులకనగా చూస్తుంది. మరి ఈ సమాజంలో ఆడపిల్లగా పుట్టిన వాళ్ళకి అర్థం ఏముంది చెప్పండి? ఈ కాలం ఆడపిల్ల ఆవేదన ఎలా ఉంది అంటే, అమ్మాయి అందంగా లేకపోతే అందమైన అమ్మాయి కావాలని చంపేస్తారు. మరి అమ్మాయి అందంగా ఉంటే ఎంతమందితో తిరిగిందో అని అనుమానంతో కూడా చంపేస్తారు. కట్నం తగ్గినా చంపేస్తారు, కానుకలు తేకపోయినా చంపేస్తారు. ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు, ప్రేమించకపోతే ప్రేమించిన వాడు చంపేస్తాడు. చివరికి ఎందుకు ఆడపిల్లగా పుట్టాన్రా దేవుడా అనుకునే లోపే పుట్టకముందే చంపేస్తున్నాం. ఏంటో ఈ బ్రతుకులు. ఒక ఆడపిల్ల జీవితం పిల్లలు కనడంతో జీవితం అంతా ముగిసిపోతుంది. తర్వాత భర్త కొట్టినా తిట్టినా, తన భర్త ఇంకొకదాన్ని ఉంచుకున్నా, చంపడానికి చూసినా సరే తను కలిసే బ్రతుకుతుంది. ఎందుకంటే తన పిల్లల కోసం. అలా బ్రతికే ఆడవాళ్ళు 999.9%. అదే వాళ్ళ జీవితం అండి. ఇంకొకటి, నలుగురిలో నవ్వుతే సిగ్గు లేకుండా నవ్వుతుంది అలా అంటారు. మాట్లాడకుండా ఉంటే నల్లికుట్లది అంటారు. బయట తిరిగితే తిరిగిపోతూ అంటారు. ఇంట్లో ఉంటే తెచ్చి పెడుతుంటే కూర్చొని తింటుంది అంటారు. నలుగురిలో మాట్లాడితే పొగరుబోతు అంటారు. ఒక ఆడదానిగా పుట్టినందుకు ఆడపిల్లకి ఎన్ని బిరుదులున్నాయో చూశారు కదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఇది ప్రతి ఒక్కరూ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇకపైన అయినా కూడా ఒక ఆడపిల్లను గుర్తించండి. తనకంటూ ఒక గౌరవం మర్యాద అనేది ఇవ్వండి. ఎందుకంటే ఒక ఆడది లేకపోతే సమాజమే లేదండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు చూసిన అందరికీ పేరు పేరున ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్.